నాకు వచ్చిన ఈ డౌట్ మీరు తప్పుగా అనుకోవద్దు. చాలా మందికి మిగులుతున్న ఈ డౌటే నేను సందేహంతో మాట్లాడాలనుకుంటున్నా. అసలు దేవుడు అనేది ఉన్నాడా లేడనేది కొంతమందికి నమ్మకం, లేరని కొంతమంది నమ్మకం. అయితే మన ఇండియాలో కనుక చూసినట్లయితే 3 మతాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి ముస్లిం, హిందువులు, క్రైస్తవులు. ముస్లింగా చూసినట్లయితే ముస్లిమ్స్ అనేది దేవుడు అనేది రూపంగా లేదు. జస్ట్ అది ఒక ఖురాన్ నమ్ముకుని వాళ్ళు నమ్ముతారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మన చూడ కనుక అది నిజమని అనుకోవచ్చు. అది హిందువులు. హిందువులు అయితే చాలా దేవుళ్ళే ఉన్నారు. సో ఆ దేవుళ్ళు ఒకరిని నమ్మేవాడికి ఏ దేవుడు అనేది కరెక్ట్‌గా అని మనం చెప్పలేం. ఎందుకంటే మనకి తెలియని ఎన్నో దేవుళ్ళు మనం పూజిస్తున్నాం. అయితే ఇది ఇండియా వరకు మాత్రమే పరిమితం ఉంటుంది. అంటే పక్కనున్న పాకిస్తాన్ గాని, శ్రీలంక గాని, నేపాల్ గాని, ఆసియా ఖండంలో వేరే వేరే దేనికైనా సరే ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఎక్కడ లేరు. అలాగని ఇండియాలో తెలిసిన దేవుళ్ళు వేరే కంట్రీలకి తెలియకపోవచ్చు. ఇస్లాం నమ్ముతారు. ఇస్లాం అనేది కూడా కొన్ని కంట్రీలకే ఉంది. కువైట్, సౌదీ. సో అలా ఇరాక్ కొన్ని కంట్రీలో మాత్రం ఇస్లాం అనేది నమ్ముతారు. అంటే ముస్లిమ్స్ ఎక్కువ అక్కడ ఉండే కంట్రీస్ కనుక. సో ఇండియాలో కనుక కొంతమంది మన హిందువులు తెలుసు. హిందువులలో ఏ దేవుడైనా మనం ముఖ్యంగా ఒక విధంగా తప్పు అనుకోవద్దు. ఒక ఆడ మగ కలిస్తేనే జననం ఉంటుంది కదా, అలాగా కలిగిందే కొన్ని దేవుళ్ళు. అయితే వాళ్ళు మన దేవుళ్ళని నమ్ముతాం. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. అయితే క్రిస్టియన్స్ లో అయితే ఒక వేరేలా ఉంటుంది. క్రిస్టియన్స్ ఏంటంటే ఆ ఆడమగతో పరిచయం లేకుండా నేరుగా ఆకాశం నుంచి ఒక ఆమె గర్భంలోకి వచ్చి నేరుగా అంటే మగవాడితో పరిచయం లేకుండా అతను జన్మనిస్తాడు. సో అతన్ని ప్రపంచం మొత్తం దేవుడిగా భావిస్తారు. ఎక్కువగా అన్ని దేశాలు క్రిస్తునే ఎక్కువగా ఆరాధిస్తారు. సో అతను ఒక ఆడ మగతో పరిచయం లేకుండా నేరుగా అతను జన్మించాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాకుంటే మన ఇండియాలో కొన్ని దేవుళ్ళు అనేది కొంచెం మంది మగ ఆడ తేడా అనేది కలయిక కాకుండా జనం అయితే లేదు. మరి ఏ దేవుడు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. సో దీని మీకు నాకున్న ఆలోచన తప్పైతే అనుకోవద్దు. దేవుడు ఎవరనేది రూపం అనేది లేనిదే, రూపం లేదు దేవుడికి. సో రూపం లేకుండా ధ్యానం ఉంది. మన మనిషి దండం పెట్టుకుంటే చాలు, ఒకరికి అపకారం చేయకుండా సహాయం చేయగలిగితే చాలు.